రాశి ఫలితాల్లో అతి ముఖ్యమైనటువంటివి వ్యక్తిగత రాశులు, వాటి ఫలితాలు మనం తెలుసుకోవడం. అందులో ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మిథున రాశి ఫలితాన్ని చూద్దాం. 8 ఆదాయం, 11 ఖర్చు, అంటే వ్యయం 11, 8 ఆదాయం. మంచి 1, రాజ్యపూజ్యం 1, అవమానం 7, అంటే మంచి 1, చెడు 7. ఇక్కడ మిథున రాశి వారికి చాలా అపనిందలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో నిందలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అలాగే అధికమైన ఖర్చులు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరము కొన్ని ఇబ్బందులు మిథున రాశి వారికి తప్పవు. డబ్బు విషయంలో ఎలా ఉంటుందంటే, డబ్బు వస్తుంది కానీ వచ్చింది చేతిలో నిలబడదు, ఖర్చు అవుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఖచ్చితంగా పొందుతారు, 100% ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే దశమాధిపతి మీకు రాశ్యాతు, దశమాధిపతి గురువు ధనస్థానంలో రావడం అది విశేష యోగం, ధనయోగం, ఉద్యోగ యోగం. జూన్ నుండి మీకు చాలా బాగుంటుంది. 2026 జూన్ నుండి మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగాలు రావటం, అనుకున్న ఉద్యోగాన్ని పొందడం, మంచి జాబులో ఆనందంగా ధనాన్ని అంటే డబ్బుని సంపాదించడం, మంచి జాబ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వ్యాపారం చేసే వాళ్లకు మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే, డబ్బు వస్తుంది కానీ ఖర్చు కూడా విపరీతంగా అవుతుంది. అంటే మీరు స్టాక్ తెచ్చి పెడతారు, అందులో 60% సేల్ అవుతుంది, మిగతాది లాస్ అవుతుంది. అంటే వ్యాపారం చేసే వాళ్లకు పూర్తిగా బాగుంటుందా అంటే పూర్తిగా బాగుంటుంది అని చెప్పడానికి లేదు. వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యపరంగా బాగానే ఉంది. మిథున రాశి వారికి అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అయితే వీళ్ళ ఇంట్లో వాళ్ళకు ఆరోగ్య సమస్యల ద్వారా వీళ్ళకు అటు మానసిక బాధ, డబ్బు ఖర్చు ఇది తెలుస్తుంది. ఇక వివాహము మనము కుదిరే అవకాశం ఉందంటే 90% మిథున రాశి వారికి పెళ్ళిళ్ళు అవుతాయి ఈ సంవత్సరం. 90% వాళ్లకు మిథున రాశి వారికి వివాహాలు అవ్వడం జరుగుతుంది. అంటే వివాహాలు ఎక్కువగా అయ్యే వాళ్ళల్లో మిథున రాశి వాళ్ళు ఉంటారు. అది ప్రేమ వివాహాలు అవ్వచ్చు, లేదా అరేంజ్డ్ మ్యారేజెస్ అవ్వచ్చు. తప్పకుండా వివాహాలు అవుతాయి, బాగుంటుంది. ఇక వైవాహిక సమస్యలు తగ్గుతాయి. భార్యాభర్తల గొడవలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మిథున రాశి వారికి భార్యాభర్తల గొడవలు తగ్గుతాయి, ఇంట్లో చికాకులు తగ్గుతాయి, బంధుమిత్రాదులతో, స్నేహితులతో మనస్పర్ధలు తగ్గుతాయి. గతంలో ఎప్పుడో జరిగినటువంటి గొడవల ద్వారా ఉన్న మనస్పర్ధలు కూడా విముక్తి అవుతాయి, ఒక కాంప్రమైజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే అది వాళ్ళైనా కాంప్రమైజ్ అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు. ఓవరాల్గా ఆ సమస్య అక్కడికి క్లియర్ అవుతుంది. ఇక కోర్టు సమస్యలు, చికాకులు ఏవైనా ఉన్నా అవి కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి మిథున రాశి వారికి. లోన్లు, చాలామంది లోన్లు పెట్టుకుంటారు. అది ఇంటి లోన్ అని, లేదంటే వ్యాపారానికి లోన్ అని, పర్సనల్ లోన్ అని, లేదా ఇంకోటి లోన్లు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. లోన్లు వస్తాయి, ఇల్లు కొనుక్కుంటారు, గృహయోగం ఉంది. ఇల్లు కొనటం, లేదా స్థలం కొనటం, లేదా వ్యాపారానికి ఆ డబ్బు వాడడం, లేదా పర్సనల్ లోన్ తీసుకోవడం, లేదా ఇతరత్ర లోన్లు, మనకి ఇంకా కమర్షియల్ లోన్స్ తీసుకోవడం, లోన్లు రావడం జరుగుతుంది. ఇక ఇల్లు కొనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ సంవత్సరం. ఇల్లు లేదా స్థలాలు మిథున రాశి వారు బాగానే తీసుకుంటారు. ఇక విదేశాల్లో ఉన్న వాళ్ళకు మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే, వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుంది. ఉపచయ స్థానాల్లో రాహుకేతులు సంచారం వల్ల మిథున రాశికి విదేశాల్లో ఉన్న వాళ్ళకు వీసా ప్రాబ్లమ్స్ పోతాయి, ఉద్యోగాలు వస్తాయి. ఇక ఇల్లు కానీ, స్థలం కానీ, లేదా ఇతరత్ర ఏదైనా పొలం ఏదైనా సేల్ చేసి అమ్మాయి పెళ్ళి లేదా అబ్బాయి పెళ్ళి చేయాలి, లేదా చదివించాలి పిల్లల్ని, లేదంటే అది సేల్ చేస్తే మా అప్పులు తీరుతాయి అని ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. సేల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే లాభానికి ఇల్లు, స్థలాలు అమ్ముకుంటారు, లాభపడతారు. ఇక చదువుకునే పిల్లలకి ఎలా ఉంది? విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. మా అమ్మాయి లేదా మా అబ్బాయి చెప్పిన మాట వినట్లే, సరిగా చదవట్లే
అన్న వాళ్లకు మిథున రాశి పిల్లలు ఎవరైనా ఉంటే బ్రహ్మాండంగా చదువుతారు, ఎగ్జామ్స్ పాస్ అవుతారు, బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు, సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. చదువు విషయంలో అద్భుతంగా ఉంది 2026. చెప్పిన మాట వినటం, చెడు అలవాట్లు వదిలేయటం తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది. పిల్లలు మిథున రాశి జాతకులు తప్పకుండా అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారు ఓవరాల్గా బాగానే ఉంటారు. ఎక్కువ ఖర్చు ద్వారా కొంత టెన్షన్ పడే అవకాశాలు 2026లో మనకు సూచిస్తోంది. ఇక మిథున రాశి వారు ఏ ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలంటే తప్పనిసరిగా వీళ్ళు 2026లో ఒక్కసారైనా సరే పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్ళాలి. వీళ్ళకి అన్ని అరిష్టాలు తొలగిపోతాయి. అలాగే ఏదైనా నెలలో ఒక మంగళవారం రోజు 1 కేజీ కందిపప్పు దానం చేయాలి. దగ్గరలో ఉన్న ఏ దేవాలయంలోనైనా అర్చకుడికి 1 కేజీ కందిపప్పు దానం చేయాలి. నెలలో ఒక్కసారి, ప్రతి నెల చేస్తూ ఉండండి. సంవత్సరంలో ఒక్కసారి పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. అలాగే ప్రతి మంగళవారం తలస్నానం చేసే ప్రయత్నం చేయండి. ఇక రోజు ఏదైనా చదువుకుంటాము చెప్పండి అంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది.